ఒక దేశాన్ని మనం సృష్టించి ఇచ్చాం. పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పాలకులు తమని వేధిస్తున్నారంటూ బ్రతుకు తెరువు కోసం అంటూ భారతదేశానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటే, వాళ్ళని కాపాడటం కోసం వాళ్ళకే ఒక దేశం సృష్టించిద్దామని చెప్పేసి పాకిస్తాన్‌తో యుద్ధం చేసి మరి మనం బంగ్లాదేశ్ ఇచ్చాం. విచిత్రం ఏంటంటే, మరి వలసలేమన్నా ఆగినాయా? బంగ్లాదేశ్‌గానే ఉంది. ఇప్పుడు మరొక బంగ్లాదేశ్ తయారవుతుంది. అదే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ స్థిరపడ్డటువంటి బంగ్లాదేశీయుల సంఖ్య టోటల్ జనాభాలో అధికారిక లెక్కల ప్రకారం 15%, అనధికారిక లెక్కల ప్రకారం 40%. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో, లేదా ఉన్న ప్రభుత్వం దిగాలంటే ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో బంగ్లాదేశీయులు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళదే కథ నడుస్తుంది. అంటే 2 బంగ్లాదేశ్లు తయారైనట్టు. బెంగాల్లో ఓ బంగ్లాదేశ్, అక్కడ ఒరిజినల్ బంగ్లాదేశ్.